గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఇవాళ క్లాస్లో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అండ్ ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ మీద ఓన్లీ ఫ్రంట్ ఎండ్ సంబంధించిన డెమో క్లాస్ మాత్రం చూద్దాం. మెయిన్ ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ని మనం యూఐ డిజైన్ అనొచ్చు అండ్ యూఐ డిజైన్ అండ్ డెవలప్మెంట్ కూడా అనొచ్చు. అండ్ అదేవిధంగా ఫ్రంట్ ఎండ్లో మనకు యూఐ అండ్ యూఎక్స్ కూడా మనకు వస్తుంది. ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇవన్నీ మనకు ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ నేమ్స్ అనమాట మనకి. ఓకే. అండ్ అదేవిధంగా వెబ్ డిజైన్ అంటాం. వెబ్ డిజైన్ కూడా మనకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అండ్ ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ రోల్స్ అనమాట వెబ్ డిజైన్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఏంటంటే యాంగులర్ అనేసి అంటాం, యాంగులర్ జేఎస్ అంటాం. ప్రజెంట్ మనకు యాంగులర్ జేఎస్ అనేసి ఏం లేదు, ఓన్లీ యాంగులర్ అనేసి మాత్రమే ఉందన్నమాట. అండ్ అదేవిధంగా రియాక్ట్ జేఎస్ అండ్ అదేవిధంగా మనకు జావా స్క్రిప్ట్ డెవలపర్, ఇవన్నీ వచ్చేసి మనకు ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ జాబ్ రోల్సే అనమాట. ఇవన్నీ మనకి. సో దీంట్లో ఏది అడిగినా సరే మనకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ రోల్స్. ఇంకా దీన్ని మనకి హెచ్టిఎంఎల్ డెవలపర్ అనే రోల్గానే ఉంది మనకు. హెచ్టిఎంఎల్ డెవలపర్ అనేసి అంటాం, అండ్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ డెవలపర్ అంటాం. అండ్ అదేవిధంగా పిహెచ్డి టు హెచ్టిఎంఎల్ కన్వర్టర్. సో ఇలాంటి ఎన్నో నేమ్స్ ఉండొచ్చు మనకి, ఎన్నో నేమ్స్ పిలుస్తాం. అన్నీ మనకు ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ జాబ్ రోల్సే అనమాట మనకి. ఇప్పుడు మనకు ఈ ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్లో వీటన్నిటిలో మనకు కామన్గా మనకు ఏ స్కిల్స్ ఉంటాయి? ఫస్ట్ బేసిక్ స్కిల్స్ అనమాట. అన్ని బేసిక్ స్కిల్స్ అంటాం. మనకి ఏ టెక్నాలజీకైనా సరే బేసిక్ స్కిల్స్ వచ్చేసి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. ఇప్పుడు మనకు ఫస్ట్ 1 by 1 అన్నీ చూద్దాం. ఫస్ట్ మనకి హెచ్టిఎంఎల్ అనేది ఏంటంటే అబ్జర్వేషన్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకొని ఏం చేయగలము అంటే జస్ట్ వి క్రియేట్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను. వి క్రియేట్ వెబ్ పేజెస్ అండ్ అదేవిధంగా వి గివ్ స్ట్రక్చర్ టు ది వెబ్ పేజ్. సో మనకి హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. వి క్రియేట్ వెబ్ పేజెస్ యూజింగ్ హెచ్టిఎంఎల్. వి గివ్ స్ట్రక్చర్ టు ది వెబ్ పేజ్, అంటే వెబ్ పేజ్కి స్ట్రక్చర్ని ఇవ్వడానికి హెచ్టిఎంఎల్ యూజ్ చేస్తాం. అండ్ అదేవిధంగా హెచ్టిఎంఎల్ని ఏ ఫార్మేట్లో రాస్తాము అంటే ట్యాగ్స్ ఆర్ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్. ఈ ఫార్మేట్లో రాస్తేనే హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్కి స్ట్రక్చర్ని ఇస్తాయి. ఓకే. సో ఫస్ట్ మనకు ఒక వెబ్సైట్ తీసుకుందాం. ఆ వెబ్సైట్కి హెచ్టిఎంఎల్ రోల్స్ ఏంటి అని చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ island@tcs.com అని తీసుకున్నాను. island@tcs.com. ఇప్పుడు ఈ వెబ్సైట్లో మనకు ఈ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ కలిస్తే ఈ వెబ్ పేజ్ ఇలా ఉంటుంది. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ కలిస్తే ఈ వెబ్ పేజ్ మొత్తం ఇలా ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ నేను ఈ పేజ్ని నేనేం చేస్తానంటే హెచ్టిఎంఎల్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఓన్లీ హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ చూస్తే ఎలా ఉంటుంది? ఇట్స్ ఏ ప్లెయిన్ టెక్స్ట్. అంటే మనకు ఓన్లీ టెక్స్ట్, ఇమేజెస్ ఇవే ఉన్నాయి చూడండి. ఇట్స్ ఏ ప్లెయిన్ టెక్స్ట్ లాగా ఉంటుంది. సిరీస్ ఇమేజ్, హెడ్డింగ్స్, ఇట్లా ఒక లిస్ట్ అండ్ ఇమేజెస్. సిరీస్ ఒక ప్రాపర్ స్టైల్ అంటూ ఏముండదు. ఓన్లీ మనకు కంటెంట్ ఉంటుంది. ఈ కంటెంటే స్ట్రక్చర్ అంటాం మనం. ఒక పేజ్కి హెడ్డింగ్ కానీ, ఒక పేజ్కి లింక్స్ కానీ, ఒక పేజ్కి ఇట్లా స్క్రోలింగ్ కానీ, ఇలాంటివన్నీ ఇచ్చేదాన్ని స్ట్రక్చర్ అంటాం మనం. ఇలా ఒక వెబ్ పేజ్కి స్ట్రక్చర్ ఇవ్వడాన్నే
సో, ఈ స్ట్రక్చర్ ఇవ్వడానికి యూజ్ చేసే స్కిల్లే హెచ్టీఎంఎల్. అండ్ అదేవిధంగా ఈ హెచ్టీఎంఎల్ యూజ్ చేసుకొని వెబ్ పేజెస్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనం వెబ్ పేజెస్ అంటే ఏంటంటే, మనకి ఏదైనా సరే హోమ్ పేజ్, అబౌట్ పేజ్, సర్వీస్ పేజ్, కాంటాక్ట్ పేజ్ ఇలా అంటాం. హోమ్ పేజ్, అబౌట్ పేజ్, కోర్సెస్ పేజ్, జాబ్స్ పేజ్ ఇవన్నీ. ఇట్లాగా మనకు ఈ వెబ్ పేజెస్‌ని క్రియేట్ చేయాలి అంటే హెచ్టీఎంఎల్‌ని యూజ్ చేస్తాం. అబౌట్, కోర్సెస్, జాబ్స్, న్యూ పేజెస్, కాంటాక్ట్, ఎఫ్ఏక్యూ, టాపిక్స్ ఇవన్నీ వెబ్ పేజెస్. ఈ వెబ్ పేజెస్‌ని క్రియేట్ చేయాలి అంటే హెచ్టీఎంఎల్‌నే యూజ్ చేస్తాము. ఓకే. దట్స్ ద హెచ్టీఎంఎల్ కంటెంట్స్ అన్నమాట. అంటే హెచ్టీఎంఎల్ యూజ్ చేసుకొని ఏం చేయగలం అనేసి. నెక్స్ట్ అదే విధంగా సిఎస్ఎస్ అనమాట. సిఎస్ఎస్. సిఎస్ఎస్‌ని యూజ్ చేసుకొని టు గివ్ స్ స్టైల్స్ టు ది వెబ్ పేజ్. వెబ్ పేజ్‌కి మనం స్టైల్స్ ఇవ్వడానికి సిఎస్ఎస్ యూజ్ చేస్తాం. అసలు సిఎస్ఎస్ అంటే ఏంటంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఓకే. ఇప్పుడు సిఎస్ఎస్‌లో మనకు నేర్చుకుండే వే ఎలా ఉంటదంటే, ప్రాపర్టీ వాల్యూ ఫార్మాట్‌లో సిఎస్ఎస్ ఉంటది. అండ్ వన్ మోర్ సెలెక్టార్స్ అనమాట. ఏ వాల్యూకి అంటే ఏ ఎలిమెంట్‌కి మీరు స్టైల్ రాయాలనుకుంటున్నారు. అంటే ఏ ఫార్మాట్‌లో రాయాలనుకుంటున్నారు. ఈ వేలో మనం రాస్తాం. మనకు సిఎస్ఎస్ రావాలంటే మనకు ప్రాపర్టీస్ వాల్యూస్ అండ్ అదే విధంగా సెలెక్టర్స్ గురించి మనం నేర్చుకోవాలి. అదే హెచ్టీఎంఎల్ రావాలంటే ట్యాగ్స్, ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఫార్మాట్‌లో మనం రాస్తాం. అసలు ట్యాగ్స్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ అంటే ఏంటి? అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఆ కేసెస్‌లో అంటే హెచ్టీఎంఎల్ నేర్చుకున్నప్పుడు మీకు అన్నీ క్లియర్‌గా తెలుసుకుంటారు. ఓకే. సిఎస్ఎస్‌లో మనకు స్టైల్స్ అంటే హెచ్టీఎంఎల్ వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాం. ఆ వెబ్ పేజ్‌కి స్టైల్స్ ఎలా ఇస్తాం అనేసి మనం నేర్చుకుంటాం. ఓకే. ఇది సిఎస్ఎస్ గురించనమాట. నెక్స్ట్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ మనం నేర్చుకోవాలంటే కంపల్సరీ హెచ్టీఎంఎల్ అండ్ సిఎస్ఎస్ రావాల్సిందే. అండ్ అంటే సిఎస్ఎస్ మనం నేర్చుకోవాలంటే హెచ్టీఎంఎల్ రావాల్సిందే. సిఎస్ఎస్ నేర్చుకోవాలంటే హెచ్టీఎంఎల్ ఉండాల్సిందే. హెచ్టీఎంఎల్ మీద స్టైల్‌ని అప్లై చేస్తాం. అదే విధంగా జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలంటే ఈ హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ మీద మనం ఇంటరాక్టివిటీ అప్లై చేస్తాం. ఇంటరాక్షన్ మనం అప్లై చేస్తాం. అండ్ జావా స్క్రిప్ట్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇక్కడ ఈ హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ అనేది ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. స్ట్రక్చర్ లాంగ్వేజ్. నాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్స్ ఏ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. వీటిని మార్కప్ లాంగ్వేజ్. అంటే ఇది డిజైనింగ్ కోసం యూజ్ చేసే లాంగ్వేజ్. ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దేర్ ఈజ్ నో లాజిక్ హియర్. ఇక్కడ మనకు లాజిక్ ఏం యూజ్ చేయం. బట్ ఇన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కంపల్సరీ లాజిక్ యూజ్ చేయాలి. లాజిక్ యూజ్డ్. అండ్ అదే విధంగా జావా అండ్ జావా స్క్రిప్ట్ బోత్ నాట్ సేమ్. గుర్తుపెట్టుకోండి. జావా అనేది 2 సేమ్ కాదు. జావా అనేది బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ లాంగ్వేజ్. ఇది సర్వర్ సైడ్ లాంగ్వేజ్. ఇది క్లయింట్ సైడ్ లాంగ్వేజ్. క్లయింట్ సైడ్ నథింగ్ బట్ ఏ ఫ్రంట్ ఎండ్ అనమాట. ఓకే. అండ్ అదే విధంగా జావా స్క్రిప్ట్‌ని మెనీ లైబ్రరీస్ ఆర్ మెనీ ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. జావా స్క్రిప్ట్‌కి మెనీ లైబ్రరీస్ ఆర్ మెనీ ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి మనకు. అంటే ఆ లైబ్రరీస్, ఫ్రేమ్‌వర్క్స్ అంటే ఏంటో కమింగ్‌లో మనం మాట్లాడుకుందాం. జనరల్‌గా జావా స్క్రిప్ట్‌ని మనం ఎనీవేర్ వి యూజ్డ్. ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ చేస్తాం. బ్యాక్ ఎండ్‌లో యూజ్ చేస్తాం. యాప్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తాం. గేమింగ్స్‌లో యూజ్ చేస్తాం. అండ్ ఏఐలో యూజ్ చేస్తాం. ఎంఎల్‌లో యూజ్ చేస్తాం. ఎనీవేర్ వి యూజ్ ద జావా స్క్రిప్ట్. గుర్తుపెట్టుకోండి. ఒక జావా స్క్రిప్ట్ మీకొచ్చింది అంటే జాబ్ మీ చేతిలో ఉంటది. జావా స్క్రిప్ట్ ఒక లాంగ్వేజ్ మీకొచ్చింది అంటే జాబ్ పక్కా ఉంటది మీ చేతుల్లో. అది ఎలా పడితే అలా అంటే ఏదో కొద్దిగా వచ్చేస్తూ, బేసిక్స్ వచ్చేస్తూ అనేది కాదు. పర్ఫెక్ట్‌గా మనం నేర్చుకోవాలి. పర్ఫెక్ట్‌గా మనకొస్తేనే జాబ్ అనేది పర్ఫెక్ట్‌గా మన హ్యాండ్‌లో ఉంటది. ఓకే. ఎవరికైనా సరే ఫస్ట్ అడిగేదేంటంటే జావా స్క్రిప్ట్ మీకొచ్చా లేదా అనేసి అడుగుతారు. అందుకోసం చాలా ఇంపార్టెంట్ మన జావా స్క్రిప్ట్. అంటే జావా స్క్రిప్ట్‌ని
ఫ్రంట్ ఎండ్‌లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? జావాస్క్రిప్ట్‌ని ఫ్రంట్ ఎండ్‌లో జేక్వెరీలో యూజ్ చేస్తాం. అండ్ అదే విధంగా యాంగులర్‌లో యూజ్ చేస్తాం. అండ్ అదే విధంగా రియాక్ట్ జేఎస్‌లో యూజ్ చేస్తాం. అదే విధంగా వ్యూ జేఎస్‌లో యూజ్ చేస్తాం. మెనీ వేర్ వి యూజ్డ్. అండ్ అదే విధంగా బ్యాక్ ఎండ్ టెక్నాలజీలో నోడ్ జేఎస్ అండ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్. నోడ్ జేఎస్ అండ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్. అండ్ అదే విధంగా యాప్ డెవలప్‌మెంట్. యాప్ డెవలప్‌మెంట్‌లో మనకేందంటే రియాక్ట్ నేటివ్ అనేసి యూజ్ చేస్తాం. రియాక్ట్ నేటివ్ యాప్స్ అంటాం. రియాక్ట్ నేటివ్‌ని యాప్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తాం. అంటే మొబైల్ యాప్స్, ఆండ్రాయిడ్ యాప్స్ ఇవన్నీ మనకి యాప్స్ డెవలప్‌మెంట్‌లో మనం యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ సార్ రియాక్ట్ జేఎస్, రియాక్ట్ నేటివ్ వేరేనా సార్? డిఫరెంట్ అన్నమాట. ఓకే. రియాక్ట్ వస్తేనే రియాక్ట్ నేటివ్ వస్తది మీకు. ఓకే. రియాక్ట్ అనేది వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. రియాక్ట్ నేటివ్ అనేది ఆండ్రాయిడ్ అప్లికేషన్. దాన్ని హైబ్రిడ్ యాప్స్ అంటాం. హైబ్రిడ్ యాప్స్ అనగానే ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండిటికి సపోర్ట్ చేసే యాప్స్ అనమాట. ఓకే. వాటి బిల్డ్ చేయాలంటే రియాక్ట్ నేటివ్ టెక్నాలజీ సెపరేట్ అనమాట. రియాక్ట్ నేటివ్ అనే టెక్నాలజీ సెపరేట్. బట్ రియాక్ట్ నేటివ్ రావాలంటే ఫస్ట్ రియాక్టే రావాలి మీకు. ఓకే అన్న. సో వీటిలో ఇన్ని వేస్‌లో మనం యూజ్ చేస్తాం. సో అండ్ అదే విధంగా జావాస్క్రిప్ట్‌ని జేఎస్ కూడా అంటాం. జేఎస్ ఇట్స్ ఏ జావాస్క్రిప్ట్. అండ్ అదే విధంగా జేఎస్ ఈజ్ ఏ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అంటే ఏందంటే ఇట్స్ ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతది. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఎక్కడైనా సరే ఒక లైన్ దగ్గర ఎర్రర్ వచ్చింది అంటే రిమైనింగ్ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో దాని తర్వాత ఉండే కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ లైన్‌ని మనం సాల్వ్ చేస్తేనే రిమైనింగ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాది. సో చాలా స్ట్రిక్ట్ అన్నమాట ఇది. ఇట్స్ ఎగ్జిక్యూటెడ్ లైన్ బై లైన్ అన్నమాట మనకి. అండ్ అదే విధంగా జేఎస్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అండ్ అదే విధంగా జావాస్క్రిప్ట్‌ని డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అంటాం. డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చూడండి ఎన్ని యూజెస్ ఉన్నాయి మనకి జావాస్క్రిప్ట్ వల్ల. ఓకే. డైనమిక్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. అండ్ అదే విధంగా అజాక్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ అదే విధంగా మనకు ఫార్మ్ వాలిడేషన్. అండ్ అదే విధంగా డామ్ మ్యానిపులేషన్. అండ్ అదే విధంగా క్యాలిక్యులేషన్స్. ఇన్ని చేయడానికి మనం యూజ్ చేస్తాం. అంటే ఏపీఐ ఇంటిగ్రేషన్. దీన్ని ఏమంటారంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ అంటాం. ఏపీఐ ఇంటిగ్రేషన్. యెస్టర్‌డే చెప్పాం మనం. యెస్టర్‌డే అంటే లాస్ట్ క్లాస్‌లో మనకు ఏపీఐస్‌ని బిల్డ్ చేసేది బ్యాక్ ఎండ్ డెవలపర్. ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేసేది ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్. సో ఈ జావాస్క్రిప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే అజాక్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేస్తాం. అంటే డేటాబేస్‌లో ఉండే డేటాని గెట్ చేయడానికి, ఇన్సర్ట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి. అండ్ అదేవిధంగా ఫామ్‌లో డేటా ఉంది. ఆ డేటా మీరు ఫిల్ చేయలేదు. ఫిల్ చేయకుండా మీరు సబ్మిట్ చేయాలనుకుంటే మనం ఎర్రర్ మెసేజ్ చూపించాలి. ప్లీజ్ ఎంటర్ ద డేటా. యువర్ ఫీల్డ్స్ ఆర్ ఎంప్టీ. ఇలాగ మనం మెసేజ్ టైప్ మనం చూపించాలి. అలా చూపించాలంటే వన్ అండ్ ఓన్లీ జావాస్క్రిప్ట్ ఒకటే. అండ్ అదే విధంగా డేటాబేస్ నుంచి వస్తున్న రెస్పాన్స్‌ని మనం కలెక్ట్ చేసుకొని ప్రింట్ చేయాలి అంటే వన్ అండ్ ఓన్లీ లాంగ్వేజ్ ఏందంటే జావాస్క్రిప్ట్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక లాగిన్ అనేది యూజర్ నేమ్ అండ్ యూజర్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేస్తున్నాం. అవి 2 కరెక్ట్ అయితే లాగిన్ సక్సెస్ అనేసి వస్తది మెసేజ్. ఇన్ కేస్ మ అవి ఇన్ కేస్ రాంగ్ అయితే యూజర్ ఇన్‌కరెక్ట్ డీటెయిల్స్ ఆర్ పాస్వర్డ్. రాంగ్ అనేసి వస్తది. అంటే ఇక్కడ మనకేమవుతుందంటే లాగిన్ సక్సెస్ అయినప్పుడు లాగిన్ సక్సెస్ అనే మెసేజ్ వస్తుంది. లాగిన్ ఫెయిల్ అయినప్పుడు యువర్ డీటెయిల్స్ ఆర్ రాంగ్ అనేసి డేటా వస్తుంది. అంటే ఇట్స్ ఎ డైనమిక్ చేంజ్ అన్నమాట. ఏదైతే మనకు అవుతాదో దాన్ని బేస్ చేసుకొని మనకు ప్రింట్ అవుతుంది. అందుకే మనని జావాస్క్రిప్ట్ అనేది డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం ఈ లాగిన్ సక్సెస్ అండ్ అదే విధంగా యూజర్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్, యూజర్ డీటెయిల్స్ ఎర్రర్ ఇవన్నీ వచ్చేసి మనకు ఈ డామ్ మ్యానిపులేషన్ ద్వారా మనం నేర్చుకుంటాం. డామ్ మ్యానిపులేషన్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అన్నమాట. డామ్ మీన్స్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. మన డాక్యుమెంట్‌లో కంటెంట్‌ని డైనమిక్‌గా ప్రింట్ అవ్వడం ఆర్ గెట్ చేసుకోవడం. దీన్నే డామ్ మ్యానిపులేషన్ అంటాం. దీని గురించి ఇన్ డీటెయిల్‌గా జావాస్క్రిప్ట్‌లో మాట్లాడుకుందాం.
ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ అనమాట మనకి. అండ్ అదే విధంగా నెక్స్ట్ బూస్ట్రాప్ అనేది ఉంది. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది బూస్ట్రాప్. బూస్ట్రాప్ అనేది ఏంటంటే మనం వెబ్ పేజెస్ని అంటే వెబ్ డిజైన్ని చాలా ఫాస్ట్గా చేయడానికి ఈ బూస్ట్రాప్ని యూజ్ చేస్తాం. బూస్ట్రాప్ అనేది ఏంటంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జేఎస్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఈ మూడింటి యొక్క కాంబినేషన్. ఫ్రేమ్వర్క్ కానీ లైబ్రరీ కానీ అంటున్నారు అంటే ఆ కోర్ లాంగ్వేజెస్ యొక్క కోడ్ని ఆల్రెడీ రాసేసి ఉంటారు. ఆ కోర్ లాంగ్వేజ్ ఇప్పుడు మనకు బూస్ట్రాప్ ఫ్రేమ్వర్క్ అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ సంబంధించిన కోడింగ్ మొత్తం రాసేసి ఉంటారు. ఆ కోడింగ్ సంబంధించిన లింక్ని మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకొని మన ప్రాజెక్ట్ని చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. అందుకోసమే మనం ఈ ఫ్రేమ్వర్క్స్ని, లైబ్రరీస్ని మనం యూజ్ చేస్తాం. బూస్ట్రాప్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. ఓకేనా? అండ్ అదేవిధంగా బూస్ట్రాప్ యూజ్ చేసుకొని రెస్పాన్సివ్ డిజైన్ చేయొచ్చు. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ చేయడానికి వి యూజ్ ద బూస్ట్రాప్ అనమాట. రెస్పాన్సివ్ డిజైన్ అంటే మనం ఒక వెబ్సైట్ని బిల్డ్ చేస్తాం. ఆ వెబ్సైట్ని మనం మొబైల్లో చూడొచ్చు, ట్యాబ్లెట్ వ్యూలో చూడొచ్చు, అండ్ అదేవిధంగా డెస్క్టాప్ వ్యూలో చూడొచ్చు. డెస్క్టాప్ వ్యూ అనగానే కంప్యూటర్స్ అనమాట. అన్నిట్లో చూసినా మన వ్యూ అనేది చాలా నీట్గా ఉండాలి. అలా నీట్గా అడ్జస్ట్ అయ్యే వెబ్సైట్స్నే రెస్పాన్సివ్ వెబ్సైట్ అంటాము. ఓకేనా? క్లియర్ దిస్? ఎస్ అన్న. నెక్స్ట్ జేక్వెరీ. ఈ జేక్వెరీ అనేది ఏంటంటే ఇట్స్ ఏ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. ఓకే, లైబ్రరీ అంటున్నాం, ఫ్రేమ్వర్క్ అంటున్నాం. ఒక మీనింగ్లో నేను చెప్తాను. నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, లైబ్రరీ అంటే ఏంటి అనేసి ఒక మీనింగ్లో నేను చెప్తాను. సో ఇట్స్ ఏ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. ఈ జేక్వెరీ ఏం చేస్తుందంటే టు సింప్లిఫైస్ ద జావాస్క్రిప్ట్ కోడ్. అనమాట. జావాస్క్రిప్ట్ కోడ్ని సింప్లిఫై చేయడానికి ఈ జేక్వెరీని యూజ్ చేస్తాం. ఓకేనా? దీంట్లో మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే మనకు జావాస్క్రిప్ట్ కోడ్ అంతా ప్రీ డిఫైన్గా ఉంటుంది. వీటికి సంబంధించిన లింక్ని మన ప్రాజెక్ట్లో యూజ్ చేస్తాం. ఆ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ని కాల్ చేస్తాం. ఓకే, సో జస్ట్ జనరల్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 5 స్కిల్స్ వచ్చాయి అంటే యు ఆర్ ద యుఐ డిజైనర్ అవుతావు, యు ఆర్ ద వెబ్ డిజైనర్ అవుతావు, యు ఆర్ ద యుఐ ఫ్రంట్ ఎండ్ డిజైన్ అవుతావు. ఇవన్నీ అవుతారు అనమాట. హెచ్టిఎంఎల్ డెవలపర్ అవుతావు, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ డెవలపర్ అవుతావు, పిహెచ్డి టు హెచ్టిఎంఎల్ కన్వర్టర్ అవుతాము. అదేవిధంగా జావాస్క్రిప్ట్ డెవలపర్ కూడా అవుతాం. ఓకే, ఇవన్నీ స్కిల్స్ వస్తాయి. కానీ బూస్ట్రాప్ నేర్చుకోవాలి అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ వస్తే సరిపోద్ది. బూస్ట్రాప్ నేర్చుకోవాలంటే కంపల్సరీ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ రావాలి. అదేవిధంగా జేక్వెరీ నేర్చుకోవాలంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ కూడా కావాలి. అదే జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలంటే మనకి హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ వస్తే చాలు. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ వస్తే మనం జావాస్క్రిప్ట్ నేర్చుకోవచ్చు. బూస్ట్రాప్ నేర్చుకోవాలంటే హెచ్టిఎంఎల్, సిఎస్ వస్తే బూస్ట్రాప్ నేర్చుకోవచ్చు. జేక్వెరీ కావాలంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ 3 రావాలి మనకి. క్లియర్ అన్న. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక టర్మ్ అనేది యుఐ యుఎక్స్ అనేసి ఉంది. యుఐ యుఎక్స్. ఈ యుఎక్స్ అనేది ఏంటంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అంటాం. యుఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్. ఓకే, యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఒక వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ అనేది కోడింగ్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. యూజర్ అనేవాడు ఇంటరాక్ట్ అవ్వచ్చు. దాన్నే యుఐ అంటాము. సీరీస్ మనం ఏదైనా సరే మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. దీన్ని క్లిక్ చేయొచ్చు, ఈ పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళొచ్చు. ఇట్లా ఇంటరాక్ట్ అవుతున్నాం. ఆ ఇంటరాక్ట్ అయ్యేదాన్ని యుఐ డిజైన్ అంటాం. ఇప్పుడు మనం యుఎక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వెబ్సైట్ అనేది కోడింగ్లోకి వెళ్ళడానికి ముందు మనం ఏం చేస్తామంటే ఒక ఇమేజ్ లాగా పర్ఫామ్ చేస్తాం, ఒక ఇమేజ్ లాగా డిజైన్ చేస్తాం. ఇది ఇమేజ్ అనమాట. అంటే నీ వెబ్సైట్ ఇలా ఉంటుంది అనేసి మనం ఊహించి ఇలా కోడింగ్లోకి డిజైన్ చేస్తాం. ఇలా కోడింగ్లోకి డిజైన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఇమేజ్ లాగా మనం కన్వర్ట్ చేయడానికి కొన్ని సాఫ్ట్వేర్స్ మనం యూజ్ చేస్తాం. ఓకేనా?
ఇమేజ్‌లోకి కన్వర్ట్ చేయడానికి కొన్ని సాఫ్ట్‌వేర్స్ మనం యూజ్ చేస్తామన్నమాట. ఆ సాఫ్ట్‌వేర్స్‌లో మనకి ఫోటోషాప్ అవ్వచ్చు, కోరల్ డ్రా అవ్వచ్చు, ఇల్లుస్ట్రేటర్ అవ్వచ్చు, ఫిగ్మా అవ్వచ్చు, అడోబ్ ఎక్స్‌డీ అవ్వచ్చు. చాలా ఉన్నాయన్నమాట మనకి. ఓకే. వాటిలో ఏదైనా సరే ఒక సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకొని ఇలా ఇమేజ్ ఫార్మాట్‌లోకి మనం కన్వర్ట్ చేస్తాం. ఇలా ఇమేజ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసి క్లయింట్‌కి మనం ఈ ఇమేజ్ సెండ్ చేస్తాం. మీ వెబ్‌సైట్ ఇలా ఉండబోతోంది. మీకు ఓకేనా? కాదా? అనేసి. ఈ వెబ్‌సైట్‌లో మనకి ఏదైనా చేంజెస్ చేశారంటే అంటే యూఎక్స్ డిజైనర్ అనేవాళ్ళు ఈజీగా చేంజెస్ చేసి క్లయింట్‌కి పంపించేస్తారు. ఇలా మనకి ఈజీగా మనకు వర్క్ అయిపోద్ది. వన్స్ మన డిజైన్ అంతా ఫినిష్ అయిన తర్వాత, దీన్ని యూఐ డెవలపర్‌కి ఇస్తాం. యూఐ డెవలపర్ ఏం చేస్తారంటే ఈ డిజైన్‌ని కోడింగ్‌లోకి కన్వర్ట్ చేస్తారు. కోడింగ్‌లోకి కన్వర్ట్ చేసేదాన్ని యూఐ డెవలపర్ అంటాం. దీన్ని డిజైన్ చేసేదాన్ని యూఎక్స్ డెవలపర్ అంటాం. ఆర్ యూఎక్స్ డిజైనర్. యూఎక్స్ డిజైనర్ అనేవాడు ఇమేజ్ లాగా చేస్తాడు. యూఐ డిజైనర్ అనేవాడు కోడింగ్‌లోకి కన్వర్ట్ చేస్తాడు. ఇలా అంటే యూజర్ ఇంటరాక్ట్ అయ్యే విధంగా చేస్తాడు. అర్థమైందా? యూఐ, యూఎక్స్ అంటే? క్లియర్? నెక్స్ట్. ఒకసారి మళ్ళీ చెప్పరా అన్న? దేని గురించమ్మా? అదే యూఐ డిజైన్ అదంతా చెప్పిండ్రు కదన్నా. అంటే మీకు అర్థం కాలేదా? ఒకసారి చెప్పండి. యూఐ అనేది ఏందంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. యూజర్ వచ్చేసి వెబ్‌సైట్‌తో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని. ఇప్పుడు చూడండి నేను ఇంటరాక్ట్ అవుతున్నా. ఇంటరాక్ట్ ఏమవుతున్నా? ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కెళ్తున్నా. ఈడ ఇంటరాక్షన్ జరుగుతోంది. ఇక్కడ ఏం జరుగుతోంది మనకు? యూజర్ అనేవాడు చూస్తున్నాడంతే. ఎలా ఉంది అనేసి చూస్తున్నాడిక్కడ. ఇట్స్ ఏ ఇమేజ్ ఫార్మాట్. దీన్నే పీహెచ్‌డీ ఫార్మాట్ అంటాం. ఇట్స్ ఏ ఇమేజ్ ఫార్మాట్. ఈ ఇమేజ్ ఫార్మాట్‌నే పీహెచ్‌డీ ఫార్మాట్ అంటాం. ఈ పీహెచ్‌డీ ఫార్మాట్ అనే వాళ్ళు యూఎక్స్ డిజైన్ అనేవాళ్ళు ఇలా క్రియేట్ చేసి ఇస్తారు. మీ వెబ్‌సైట్ ఇలా ఉంటాది అనేసి క్రియేట్ చేసి ఇస్తారు. దీనిలో మనకి ఇంకో పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి నావిగేట్ అవ్వడానికి ఏం లేదు ఇక్కడ. నావిగేట్ అవ్వలేం. జస్ట్ చూడగలం. ఇట్స్ ఏ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. చూడగలం అన్నమాట ఇది. ఈ యూఎక్స్‌ని అంటే యూఎక్స్ డిజైన్‌ని మనం ప్రిపేర్ చేయాలి అంటే కంపల్సరీ ఏదో ఒక సాఫ్ట్‌వేర్స్ వచ్చి ఉండాలి. దాంట్లో ఎగ్జాంపుల్ ఫోటోషాప్ గాని, కోరల్ డ్రా గాని, ఇల్లుస్ట్రేటర్ గాని, అడోబ్ ఎక్స్‌డీ గాని, ఫిగ్మా గాని ఇలాంటివి చాలా ఉంటాయి మనకు. యూఎక్స్‌లో మనకు కొన్ని సాఫ్ట్‌వేర్స్ అన్నమాట. ఓకేనా? ఇలా యూఎక్స్ డిజైన్ అనేవాళ్ళు ఇలా ఇమేజ్ ఫార్మాట్‌ని డిజైన్ చేస్తారు. ఈ డిజైన్ లాగా మనం చేసిన వాళ్ళు అంటే ఇలా డిజైన్ లాగా చేసిన వాళ్ళు ఈ డిజైన్ ఫైనల్ ఓకే. క్లయింట్ వచ్చేసి నాకు డిజైన్ ఓకే నచ్చింది అనుకున్నప్పుడు ఈ యూఎక్స్ డిజైన్ అనేవాళ్ళు యూఐ డెవలపర్‌కి ఇస్తారు. అంటే యూఐ డిజైనర్‌కి ఇస్తారు. యూఐ డిజైనర్ ఏం చేస్తాడు? దాన్ని ఇలా వెబ్‌సైట్ లాగా కన్వర్ట్ చేస్తాడు. ఇలా యూఐ యూజర్ ఇంటర్ఫేస్‌ని క్రియేట్ చేస్తాడు. క్లియరా? దీన్నే మనకు పీహెచ్‌డీ టు హెచ్‌టీఎంఎల్ కన్వర్షన్ అంటాం. మీరు నేర్చుకునేది ఇక్కడ ఏందంటే ఓన్లీ పీహెచ్‌డీ హెచ్‌టీఎంఎల్ కన్వర్షనే మీరు నేర్చుకునేది ఇక్కడ. యూఎక్స్ అనేది నేర్చుకోరు ఇక్కడ. ఈ ట్రైనింగ్‌లో యూఎక్స్ అనేసి నేర్చుకోరు. యూఎక్స్ అనేది సెపరేట్ కోర్స్ అన్నమాట అది. ఆల్రెడీ యూఎక్స్ డెవలపర్ కొన్ని డిజైన్స్ ఇచ్చేస్తారు. ఆ డిజైన్స్‌ని మనం యూఐలోకి మాత్రమే కన్వర్ట్ చేస్తాము. దానికోసమే మనం స్కిల్స్ నేర్చుకుంటాం. క్లియర్? క్లియర్ అన్న. నెక్స్ట్ టెక్నాలజీ యాంగులర్ అండ్ టైప్ స్క్రిప్ట్ అన్నమాట. యాంగులర్ అండ్ టైప్ స్క్రిప్ట్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అన్నమాట. యాంగులర్ అండ్ టైప్ స్క్రిప్ట్ అన్నమాట. ఎందుకు ఇది ఇంత డిమాండ్ అంటే వీటిని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ అన్నమాట. గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్. గూగుల్ అనేది యాంగులర్‌ని మెయింటైన్ చేస్తున్నది. అండ్ మైక్రోసాఫ్ట్ టైప్ స్క్రిప్ట్‌ని మెయింటైన్ చేస్తున్నది. యాంగులర్ అండ్ టైప్ స్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని ఒక డైనమిక్ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేస్తారన్నమాట. డైనమిక్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటాం వీటిని. ఎస్‌పిఏ అప్లికేషన్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్‌ని మనం యాంగులర్‌ని యూజ్ చేసుకొని బిల్డ్ చేయొచ్చన్నమాట. అండ్ మనం యాంగులర్‌లో మనకేందంటే ఎవ్రీ 6 మంత్స్‌కి ఒక న్యూ వర్షన్ వస్తూ ఉంటది. న్యూ వర్షన్ రిలీజ్ అవుతూ ఉంటదన్నమాట. అందుకోసమే మనకు ఎవ్రీ 6 మంత్స్‌కి న్యూ వర్షన్ రిలీజ్ అవుతోంది కాబట్టి దాని మీద వర్క్ జరుగుతోందన్నమాట. అండ్
ఎవ్రీ 6 మంత్స్‌కి న్యూ వెర్షన్ రిలీజ్ అవుతోంది అంటే, ఎవ్రీ 6 మంత్స్‌కి మనం నేర్చుకునే అవసరం లేదు. ఎప్పుడైనా సరే మనకు వర్షన్ టు వర్షన్ మనకు ఏదైనా బగ్స్ గాని, ఏదైనా న్యూ ఫీచర్ గాని ఉంటేనే మనకు అప్‌డేట్ చేస్తారు. అంతేగాని మొత్తం అంతా ఎండ్ టు ఎండ్ కోడింగ్ మొత్తం మనకేం చేంజ్ చేయరనమాట. మనకు ఓన్లీ బగ్స్ గాని, పెర్ఫార్మన్స్ ఇష్యూస్ గాని, ఏదైనా న్యూ ఫీచర్స్ గాని ఉంటేనే న్యూ వెర్షన్‌గా రిలీజ్ చేస్తారు. ఓకేనా? అంతకు మించి మనకు ఉండే ఆల్ స్కిల్స్ అన్నిటిని, ఆల్ టాపిక్స్ అన్నిటిని, ఆల్ మెథడ్స్ అన్నిటిని మనకు చేంజ్ చేయరు. ఓకే. అవన్నీ వెర్షన్ టు వెర్షన్ సేమ్‌గానే ఉంటాయి. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ టైప్ స్క్రిప్ట్ అంటే ఏందంటే, టైప్ స్క్రిప్ట్‌ని టైప్ స్క్రిప్ట్‌ని సూపర్ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్‌ని సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అంటాం. అంటే మన జావా స్క్రిప్ట్‌లో యూజ్ చేసిన మొత్తం ఆల్ కాన్సెప్ట్‌ని టైప్ స్క్రిప్ట్‌లో యూజ్ చేస్తాము. ఓకే. అండ్ అదే విధంగా యాంగ్లర్ గూగుల్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కమింగ్ 10-15 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అయినా సరే మనకు వీటికి డిమాండ్ అనేది ఉంటూనే ఉంటాది. వీటికి డిమాండ్ అనేది ఉంటూనే ఉంటదనమాట. మనకి డిమాండ్ అనేది తగ్గదు. ఓకేనా? ఓకే అన్న. ఎందుకంటే వాటిని మెయింటైన్ చేసేది టాప్ ఎంఎన్‌సి కంపెనీస్. టాప్ కంపెనీస్ అనమాట. గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ టాప్ కంపెనీస్ అనమాట. అలాంటి అప్లికేషన్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు బిల్డ్ చేసే అప్లికేషన్స్ కూడా టాప్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నారంటే, యూజర్ ఇంటర్ఫేస్‌ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. యూజర్ ఇంటర్ఫేస్‌ని చాలా ఈజీగా ఉండడానికి బిల్డ్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ అనమాట. ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీగానే మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం. వీటిలో చాలా టైప్స్ ఉన్నాయి. మనకి యాంగులర్ జేఎస్ అనేసి ఉంది. అండ్ అదే విధంగా యాంగులర్ అనేసి ఉంది. యాంగులర్ జేఎస్‌ని ఫస్ట్ వెర్షన్ ఆఫ్ యాంగులర్ అంటాం. దీన్ని మనం ఏం చేస్తామంటే డైనమిక్‌గా యూజ్ చేసే లాంగ్వేజ్ ఏందంటే జావా స్క్రిప్ట్ అన్నమాట. బట్ యాంగులర్ 1 అనేది లేదు మార్కెట్‌లో ఇప్పుడు. యాంగులర్ 1 అనేది లేదు. ప్రెజెంట్ యాంగులర్ అనేసి ఉంది. యాంగులర్ విత్ టైప్ స్క్రిప్ట్. ఇక్కడ మనకు 2+ వెర్షన్స్‌ని 2 తర్వాత 2 అండ్ 2 తర్వాత ఉండే వెర్షన్స్ అన్నిటిని యాంగులర్ అంటాం. ఓకే. 2 అండ్ 2+ వెర్షన్స్ తర్వాత ఉండే వాటినన్నిటిని యాంగులర్ అంటాము. ఓకేనా? యాంగులర్ జేఎస్ అనేది ఫస్ట్ వెర్షన్. ఇప్పుడు నౌ డేస్ మనకు యాంగులర్ జేఎస్ అన్నా సరే ఇట్స్ ఏ యాంగులరే అనమాట. యాంగులర్ జేఎస్ అంటున్నా ఇట్స్ ఏ యాంగులరే. ఓకేనా? సో వాటి గురించి ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు మనకు ఏ అప్లికేషన్ తీసుకున్నా, ఏ స్మాల్ కంపెనీ తీసుకున్నా, ఏ ఎంఎన్‌సి కంపెనీ తీసుకున్నా, ఈ యాంగులర్ టెక్నాలజీ లేనిదే ఏ వెబ్‌సైట్స్‌ని బిల్డ్ చేయరు. యూఐ ఇంటర్ఫేస్‌ని బిల్డ్ చేయాలి అంటే, యూఐ ఇంటర్ఫేస్‌ని బిల్డ్ చేయాలంటే దాదాపుగా 90-90% ఎవరైనా సరే యాంగులర్ ఆర్ రియాక్ట్ యూజ్ చేయాల్సిందే. ఏ కంపెనీ అయినా స్మాల్ కంపెనీ నుంచి టాప్ ఎంఎన్‌సి కంపెనీ వరకు ఎలాంటి అప్లికేషన్స్ అయినా బిల్డ్ చేయాలి అంటే యూఐని బిల్డ్ చేయాలండి. యూజర్ ఇంటర్ఫేస్‌ని బిల్డ్ చేయాలంటే 90-99% వెబ్‌సైట్స్ అన్నీ ఈ యాంగులర్ రియాక్ట్‌లోనే మళ్ళీ చేస్తారనమాట. ఓకేనా? క్లియర్? అందుకోసమే మనకు యాంగులర్‌కి అండ్ రియాక్ట్‌కి చాలా డిమాండ్ ఎక్కువ. అంటే యాంగులర్‌కి అనే రెండిట్లో ఒకటి దానికే నేను చెప్పను. యాంగులర్‌కి, రియాక్ట్‌కి రెండిటికి డిమాండ్ ఎక్కువే అనమాట. ఇప్పుడుండే ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్ గాని, ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని ఏదైనా అప్లికేషన్స్ అన్నీ మనకి ఇలాంటి యాంగులర్, రియాక్ట్ యూజ్ చేసిన టెక్నాలజీస్ అనమాట మనకవన్నీ. ఓకేనా? యూజ్ చేసి బిల్డ్ చేసిన అప్లికేషన్స్ అవన్నీ. యాంగులర్ అండ్ రియాక్ట్ చేయడం వల్ల మనకేమైతదంటే ఇప్పుడు చూడండి ఇది యాంగులర్‌లో చేసిన అప్లికేషన్ అనమాట. యాంగులర్‌లో చేసిన అప్లికేషన్ ఏమైతదంటే పేజ్ అనేది రీలోడ్ జరగదు. ఇప్పుడు చూడండి హోమ్ నుంచి అబౌట్‌కెళ్తున్నా. పేజ్ అనేది రీలోడ్ జరగదు. చాలా ఫాస్ట్‌గా ఓపెన్ అవుతది చూడండి. పేజ్ అనేది రీలోడ్ జరగకుండా మనకు చాలా ఫాస్ట్‌గా ఓపెన్ అవుతది. అండ్ అదే విధంగా కోడ్ అనేది చాలా సెక్యూర్‌గా ఉంటది. కోడ్ అనేది చాలా సెక్యూర్‌గా ఉంటది. అండ్ వీటన్నిటికి ఈ పేజెస్ అన్నిటికి ఒక్కటే ఒక పేజ్ ఉంటది. ఒక్కటే ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్ ఉంటది. ఆ పేజ్‌లోనే ఈ పేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఓకే.
ఆ పేజ్‌లోనే ఇవన్నీ వచ్చేసి ఓవర్‌లేడ్ అవుతాయన్నమాట మనకి. అందుకోసమే మనం దీన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటాం. సో, వీటన్నిటిని మీరు నేర్చుకోవాలనుకుంటే కమింగ్, కమింగ్ క్లాసుల్లోనే మీరు నేర్చుకోగలరు. ఓకేనా? క్లియర్? ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. అండ్ అదే విధంగా ఈ యాంగ్లర్ అనేది ఏమైతదంటే ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్. ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్ అన్నమాట. అంటే జావా స్క్రిప్ట్ వస్తేనే మీకు యాంగ్లర్ వస్తది. అండ్ అదే విధంగా జావా స్క్రిప్ట్ రావాలంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ రావాలి. అంటే మనకి యాంగ్లర్ కావాలంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ కంపల్సరీ రావాలి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వస్తేనే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ యాంగ్లర్. అంతకుమించి ఇంకేం చెప్పలేం. అందుకోసమే మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ రావాలి. మెయిన్ థింగ్ యాంగ్లర్‌ని యూజ్ చేసుకొని ఏపీఐ ఇంటిగ్రేషన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఏపీఐస్‌ని ఇంటిగ్రేషన్ చాలా ఈజీగా చేయొచ్చు. అందుకోసమే యాంగ్లర్ చాలా డిమాండ్. యాంగ్లర్‌కి చాలా డిమాండ్ అనమాట. ఓకేనా? యాంగ్లర్‌లో మనం ప్రోగ్రామింగ్ దేనిలో యూజ్ చేస్తామంటే ఇట్స్ ఎ టైప్ స్క్రిప్ట్‌లో యూజ్ చేస్తాం. ప్రెజెంట్ యాంగ్లర్ యొక్క కరెంట్ వర్షన్ వచ్చేసి 18 అనమాట. బట్ మార్కెట్‌లో ప్రాజెక్ట్స్ యాంగ్లర్ 15లోనో, 14లోనో, 12లోనో, 13లోనో జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? ఓకేనా? యాంగ్లర్ గురించి అర్థమైందా? అర్థమైందన్న. సో, యాంగ్లర్ ఈజ్ ఏ ఫ్రేమ్‌వర్క్. ఈ ఫ్రేమ్‌వర్క్ లైబ్రరీ గురించి ఎండింగ్‌లో చెప్తాను మీకు. నెక్స్ట్ సేమ్ అదే విధంగా రియాక్ట్ జేఎస్. రియాక్ట్ జేఎస్‌ని డైనమిక్‌గా రాసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏందంటే జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ రావాలి. బట్ రియాక్ట్ జేఎస్ నేర్చుకోవాలంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ పక్కా. ఈ 3 లాంగ్వేజ్ పక్కా. అండ్ జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని యూఐ అప్లికేషన్ అంటే యూజర్ ఇంటర్ఫేస్‌ని బిల్డ్ చేస్తాము. అంటే రిచ్ యూఐ అంటాం దాన్ని. రిచ్ యూఐ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేస్తాం. అండ్ అదే విధంగా ఈ రియాక్ట్ జేఎస్‌ని యూజ్ చేసుకొని సింగిల్ పేజ్ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేయొచ్చు. అండ్ అదే విధంగా ఏపీఐ ఇంటిగ్రేషన్స్‌ని చాలా నీట్‌గా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. ఏపీఐ ఇంటిగ్రేషన్‌ని చాలా నీట్‌గా, చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా యాంగ్లర్‌కి వర్షన్స్ ఎలాగైతే ఉన్నాయో రియాక్ట్‌కి కూడా వర్షన్స్ అలాగే ఉన్నాయి. బట్ రియాక్ట్‌కి ఎప్పుడైతే అప్‌గ్రేడ్ అవుతుంటాయో అప్పుడు రిలీజ్ అవుతాయి. మేబీ రియాక్ట్‌కి వర్షన్ 19 ఏమో ఉంది కరెంట్ వర్షన్ 19 ఉంది మనకి. ఓకేనా? ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్. ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్. అండ్ అదే విధంగా రియాక్ట్ అనేది ఏందంటే ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. జావా స్క్రిప్ట్ లైబ్రరీ. లైబ్రరీ గాని, ఫ్రేమ్‌వర్క్ గాని అంటున్నారు అంటే వాటికి సంబంధించిన కోడింగ్ ఆల్రెడీ రాసేసింటారు. వాటిని మనం డౌన్‌లోడ్ చేసుకొని మనం ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేసుకుంటాము. యాంగ్లర్‌లో అయినా సరే, రియాక్ట్‌లో అయినా సరే మనకు ఆల్రెడీ వాటికి సంబంధించిన కోడింగ్ అంతా రాసేసింటారు. మనకు స్టార్టింగ్ నుంచి రాసే అవసరం లేదు. వాటికి సంబంధించిన కోడింగ్ రాసేసింటారు. వాటిని ఇంక్లూడ్ చేసుకొని మనం ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేస్తాం. ఓకేనా? 2 సేమే. బట్ ఇట్స్ ఏ ఫ్రేమ్‌వర్క్. ఇట్స్ ఏ లైబ్రరీ. ఇప్పుడు ఫ్రేమ్‌వర్క్‌కి, లైబ్రరీకి డిఫరెన్సెస్ చెప్తాను. ఫ్రేమ్‌వర్క్‌కి, లైబ్రరీకి. ఇక్కడ మనకు లైబ్రరీ అంటే చిన్న మీనింగ్‌లో చెప్తాను. సమ్ సమ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్‌ని కలిపితేనే సమ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ కలిపితేనే లైబ్రరీ అవుతది. అండ్ అదే విధంగా ఫ్రేమ్‌వర్క్ అంటే సమ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ కలిస్తేనే ఇట్స్ ఏ ఫ్రేమ్‌వర్క్. క్లియరా ఈ పాయింట్? సమ్ సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్‌ని కలిపితేనే ఒక లైబ్రరీ అవుతది. అలాగా సమ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ కలిస్తేనే సమ్ సెట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ కలిస్తేనే ఫ్రేమ్‌వర్క్ అవుతది. ఇప్పుడు డిమాండ్ దేనికి ఎక్కువ ఉంటది? ఫ్రేమ్‌వర్క్. అంటే ఎందుకోసం అట్లా? అంటే సమ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ యెస్. కలిస్తేనే ఈ ఫ్రేమ్‌వర్క్. ఫ్రేమ్‌వర్క్ అనేది వేరొక లైబ్రరీ మీద డిపెండ్ అయ్యే అవసరం లేదు. దాంట్లోనే నంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. బట్ లైబ్రరీస్‌లో ఇంకో లైబ్రరీ మీద డిపెండ్ అవ్వాలంటే కంపల్సరీ ఇంకో లైబ్రరీ మీద డిపెండ్ అవ్వాలి. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాన్ని యూజ్ చేసుకోవాలి. అంటే లైబ్రరీస్ అనేది వేరొక లైబ్రరీ మీద డిపెండ్ అవ్వాలి. ఫ్రేమ్‌వర్క్ అనేది
వేరే వాటి మీద డిపెండ్ అయ్యే అవసరం లేదు. బట్, బట్ స్పీడ్ అనేది వెబ్‌సైట్ స్పీడ్ అనేది కంపేర్ టు ఫ్రేమ్‌వర్క్‌తో పోలిస్తే లైబ్రరీకి చాలా ఫాస్ట్‌గా ఉంటది. ఎందుకు? అక్కడ సమ్ ఫైల్స్ మాత్రమే ఉంటాయి. కొన్ని ఫైల్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ చాలా ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ అన్నీ లోడ్ చేయాలంటే కొద్దిగా లిటిల్ బిట్ స్లో. అంటే మన కంపేర్ టు ఇండివిడ్యువల్‌గా చూస్తే దేని స్పీడ్ అలాగే ఉంటది. బట్ కంపేర్ టు ఫ్రేమ్‌వర్క్‌తో పోలిస్తే లైబ్రరీ స్పీడ్ అనేది చాలా ఎక్కువుంటది. అది ఒక్కటే అడ్వాంటేజ్. రిమైనింగ్ అన్నీ యాజ్ యూజువల్. ఓకే. క్లియరా? అంటే రెండిటికి డిమాండ్ ఎక్కువే. నా దృష్టిలో యాంగులర్, రియాక్ట్ 2 ఒకటే స్టేజ్. బట్ ఇప్పుడు మనం ఎన్ని లైబ్రరీస్ మీద డిపెండ్ అయినా మనం ఫైనల్‌గా చూసేదేంటంటే ఇట్స్ ఎ పెర్ఫార్మెన్స్. చూస్తారంతే. ఏది దేని మీద డిపెండ్ అయినా సరే ఇట్స్ ఎ పెర్ఫార్మెన్స్. పెర్ఫార్మెన్స్ అనేది ఏదైతే ఎక్కువుంటాదో దాన్ని ప్రిఫర్ చేస్తారు. సో, యాంగులర్‌తో పోలిస్తే రియాక్ట్ అనేది కొద్దిగా స్టెప్ ముందరకే ఉంటాది. ఓకే. క్లియర్? బట్ క్లియర్ అన్న. నా దృష్టిలో అయితే 2 ఒకటే. రెండిటిని మెయింటైన్ ఇప్పుడు రియాక్ట్‌ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే ఫేస్‌బుక్ అనమాట. చెప్పడం మర్చిపోయాను. రియాక్ట్‌ని మెయింటైన్ చేస్తున్నది ఫేస్‌బుక్. ఫేస్‌బుక్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు రియాక్ట్‌ని. యాంగులర్‌ని మెయింటైన్ చేస్తున్నది గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్. వీళ్ళిద్దరూ కలిసి మెయింటైన్ చేస్తున్నారు. అందుకోసమే ఈ యాంగులర్‌కి, రియాక్ట్‌కి డిమాండ్ ఎక్కువ. సో, చాయిస్ మీదే అనమాట. ఫ్రంట్ ఎండ్‌లో మీరు యాంగులర్ నేర్చుకుంటున్నారా? రియాక్ట్ నేర్చుకుంటున్నారా? లేదా ఫ్రంట్ ఎండ్‌లో మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ వరకే నేర్చుకుంటున్నారా? అప్ టు మీ చాయిస్ అనమాట. మీ చాయిస్‌కే నేను వదులుతున్నా. సో, ఫస్ట్ డెమో క్లాస్ చూడండి. ఇప్పుడు సెకండ్ డెమో క్లాస్ చూడండి. మీరు ఏ స్కిల్స్ నేర్చుకుంటున్నారు? మీరు ట్రైనింగ్ కంటిన్యూ అవుతున్నారా లేదా? నాకొక మెసేజ్ అయితే కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే. సో, మెయిన్ మీరు ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నా, బ్యాక్ ఎండ్ నేర్చుకున్నా ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సిందేందంటే ఫ్రంట్ ఎండే స్టార్ట్ చేయాలి. మీరు బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలన్నా సరే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ వస్తేనే బ్యాక్ ఎండ్ చాలా ఈజీగా అర్థమవుతది. నేను ఎవరికైనా సరే అది ఇచ్చే సజెషన్ ఏందంటే ఈ యాంగులర్, రియాక్ట్ 2 నేర్చుకోవచ్చు. లేదా ఒకటైనా నేర్చుకోవచ్చు. యాజ్ యూజువల్ మీ చాయిస్ అనమాట. నేనిచ్చే సజెషన్ ఏందంటే ఫస్ట్ యాంగులర్ వస్తేనే రియాక్ట్ ఈజీగా ఉంటది. ఈ రెండిట్లో ఏది నేర్చుకోవాలి అంటే రియాక్ట్ వస్తేనే సారీ యాంగులర్ వస్తేనే రియాక్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతది. ఓకేనా? సో, ఇది ఇవాళ డెమో క్లాస్ అనమాట. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి.